ఈ మార్కెట్ ఫాలో మీరు బంగారం, వెండి, ఈవెన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈటీఎఫ్లు మంచివని మీరు చాలా దగ్గరలో వినే ఉంటారు. కానీ నేను చెప్పేవి చెక్ చేసుకోకుండా, ముఖ్యంగా ఈ గ్రాఫ్ ని చెక్ చేసుకోకుండా కొన్నారంటే ఇలా మీరు నష్టపోవాల్సి ఉంటుంది. చూడండి, నాస్డాక్ ఈటీఎఫ్ లో డబ్బులు పెట్టిన వాళ్ళకి నాస్డాక్ అమెరికా మార్కెట్ ఏమో 9% పెరిగాయి, కానీ వాళ్ళు పెట్టుబడి చేసిన ఈటీఎఫ్ మాత్రం 1.7% పెరిగింది. మిగిలిన 7.3% ఎందుకు పెరగలేదు? ఎక్కడ తప్పు జరిగింది? బంగారం, వెండే కాదు, స్టాక్ మార్కెట్ ఈటీఎఫ్ లో డబ్బులు పెట్టే ప్రతి ఒక్కరికి డబ్బులు పెట్టే ముందు ఈ గ్రాఫ్ ని చెక్ చేసుకోవడం తెలియాలి. ఈ 2026లో టోటల్ గా 7 టాప్ ఈటీఎఫ్ బంగారం, వెండితో కలుపుకొని నేను ఏ ఈటీఎఫ్ లు బాగుంటాయని అనుకుంటున్నాను, నేను మార్కెట్ పడుతుంటే దేంట్లో డబ్బులు పెట్టడానికి ఇష్టపడతానన్న చాలా డేస్ పాటు చేసిన ఈ వర్క్ మీకు సింప్లిఫై చేసి ఇలా ఇమేజెస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, చేసిన ఎంటైర్ రీసెర్చ్ ని కూడా డౌన్లోడ్ కి మీకు ఇచ్చేస్తాను. పర్ఫెక్ట్ ఈటీఎఫ్ ఎవ్రీ కేటగిరీలోనూ మాట్లాడుకుంటూ, చేయకూడని తప్పులు, చూడాల్సిన విధానం, పెట్టుబడి చేయాల్సిన పద్ధతిని గురించి డిస్కస్ చేసుకుంటూ ఇవాల్టి మన 2026 ఈటీఎఫ్ వీడియోని ఎండ్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు, వీడియో చూస్తున్నప్పుడు ఈ డేటా అంతటిని మనకి ప్రెజెంట్ చేయడానికి వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెట్టారని మీకు అనిపించిన పాయింట్ ఉంటుందా? అప్పుడు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకుండా ఈవెన్ ఏదో ర్యాండమ్ వీడియో చూసి ఇన్వెస్ట్మెంట్ రాంగ్ వేలో చేస్తున్న ప్రతి ఒక్కరికి మన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ గా 7 టాప్ ఈటీఎఫ్ పేర్లే తెలుసుకోవాలనుకుంటే ఈ టైం కి వెళ్ళిపోవచ్చు. బట్ అది అసలు ఎందుకు సెలెక్ట్ చేసాం, ఆ 7 మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, అండ్ కొనే ముందు ఏం చూసుకోవాలి, అండ్ ఏ మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఇతరుల కంటే మనం ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది, ఇవి మొదట మాట్లాడుకొని ఆ 7 పేర్ల దగ్గరికి వెళ్దాం. కానీ కొంతమంది కేవలం పేర్ల మీదే ఫోకస్ చేసే వాళ్ళు జస్ట్ నేమ్స్ కోసం అయితే ఒక్క 1 మినిట్ షార్ట్ వీడియో చేసినా సరిపోయి ఉంటుంది. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో అది ఆ 7 పేర్ల కంటే చాలా ఇంపార్టెంట్ ది. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ది, స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు పెట్టేప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టచ్చు, స్టాక్స్ ద్వారా పెట్టచ్చు, ఈటీఎఫ్ ద్వారాను పెట్టచ్చు. మ్యూచువల్ ఫండ్స్ మీరు అండ్ చాలా మంది ఇచ్చే డబ్బుల్ని ఒక ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ లో డబ్బులు పెట్టాలన్నది తనంతగా తాను పెడుతూ మీ ఇన్వెస్ట్మెంట్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. స్టాక్స్ మీరే డైరెక్ట్ గా ఒక కంపెనీని కొనడం, అమ్మడం లాంటిది. ఈటీఎఫ్ దగ్గరకు వచ్చేసరికి అది ఒక రకమైన మ్యూచువల్ ఫండే, కానీ అది మీకు స్టాక్స్ లా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ఈటీఎఫ్ లన్నీ కూడా ఒక ఇండెక్స్ బేస్ చేసుకునే ఉంటాయి. ప్రెసెంట్ మీరు చూస్తున్న చాలా ఈటీఎఫ్ లన్నీ కూడా ఏదర్ గోల్డ్ అంటే గోల్డ్ ని బేస్ చేసుకొని, సిల్వర్ అంటే సిల్వర్ ని బేస్ చేసుకొని, నిఫ్టీ 50 అంటే నిఫ్టీ 50 లో 50 కంపెనీస్ ని బేస్ చేసుకొని, సెన్సెక్స్ అంటే ఆ సెన్సెక్స్ 30 లో 30 కంపెనీస్ ని బేస్ చేసుకొని, అంతేగాని ఫండ్ మేనేజర్ అంటూ స్పెసిఫిక్ గా ఈ స్టాక్ మంచిది, ఈ స్టాక్ వద్దు అని కొనడం, అమ్మడం, అండ్ ఒకటి యాడ్ చేయడం, ఇంకొకటి డిలీట్ చేయడం అనేది తన ఇండివిజువల్ డెసిషన్ అంటూ చాలా ఈటీఎఫ్ లో ఉండదు. కాబట్టి ఆల్రెడీ ఉన్న ఒక ఇండెక్స్ నే కాపీ చేయడం కాబట్టి చాలా వరకు ఈటీఎఫ్ లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ ఉంటుంది. సేమ్ అదే నిఫ్టీ 50 కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్ కంటే, అంటే మ్యూచువల్ ఫండ్ కంటే ఒక ఈటీఎఫ్ నిఫ్టీ 50 ని బేస్ చేసుకున్న ఈటీఎఫ్ తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతో ఉంటుంది. అలాని ఏ ఈటీఎఫ్ ని పడితే ఆ ఈటీఎఫ్ ని కొనేయచ్చా, ఏం చూడాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. జస్ట్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఏదైతే ఉందని ఏదో ఒక ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అండ్ చాలా ఈటీఎఫ్ లో కూడా జస్ట్ ఈటీఎఫ్ కదా అని ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ మీకు తెలుసా, నిఫ్టీ 50 ఇండెక్స్ ఒక్కటే, కానీ ఈటీఎఫ్ లు సుమారుగా 30 దగ్గరగా ఉన్నాయి. ఒక్క నిఫ్టీ 50 30 దగ్గరగా ఈటీఎఫ్ లు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎస్బీఐ, యూటీఐ, నిపాన్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మిరాయ్, ఆదిత్య, కోటాక్, యాక్సిస్, డిఎస్పీ, ఎల్ఐసి, టాటా, బజాజ్, ఏంజల్, బంధన్, ఇలా డిఫరెంట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అండ్ ఆ నిఫ్టీ 50 లో కూడా వాల్యూ 20 అని, ఈక్వల్ వెయిట్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ తో టోటల్ గా 30 దగ్గరగా ఈటీఎఫ్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 30 దగ్గరగా ఈటీఎఫ్ లో నేను ఒక ఈటీఎఫ్ ని సెలెక్ట్ చేయాలంటే ఏది సెలెక్ట్ చేస్తానో ప్రాక్టికల్ గా చూపిస్తూ చెప్తాను. జస్ట్ థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. దాని తర్వాత మనకు ఒక్కొక్క కేటగిరీలో గోల్డ్, సిల్వర్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇంకొక 5 కేటగిరీస్ లో మంచి ఈటీఎఫ్ ఏంటనేది నేనేం సెలెక్ట్ చేసుకుంటా అనేది అప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఎప్పుడైనా మనకి ఒక ట్రేడింగ్ యాప్ ని ఓపెన్ చేసినప్పుడు స్టాక్స్ ఎలా అయితే మనం వెతుక్కొని కొనుక్కోగలము, లైక్ రిలయన్స్ అని, ఐటీసీ అని ఎలా అయితే వెతుక్కొని కొనుక్కోగలము, అలానే ఈటీఎఫ్ లు కూడా వెతుక్కొని మనం కొనుక్కోగలం. సో ఇలా ఈటీఎఫ్ లు కొనుక్కోవాలంటే మన దగ్గర ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. మీకు ఆల్రెడీ ఒక డీమ్యాట్ అకౌంట్ ఎక్కడైనా ఉందనుకోండి, దాంట్లో ఒకవేళ ఛార్జీలు ఎక్కువ పడుతున్నాయని మీకు అనిపించినా, ప్రాపర్ సర్వీస్ లేదనిపించినా, అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే ఫీచర్స్ ఆ డీమ్యాట్ అకౌంట్ లో లేవని మీకు అనిపించినా, ఫ్రీగా అకౌంట్ ని ఓపెన్ చేసుకుంటూ ఇండియాలోనే టాప్ బ్రోకింగ్ సెబీ రిజిస్టర్డ్ డీమ్యాట్ అకౌంట్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మన ఛానల్ నుంచి వస్తున్న ఎఫర్ట్స్ వర్త్ అనుకుంటున్న వాళ్ళు త్రూ ఆ లింక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక మంచి ఈటీఎఫ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు చూద్దాం. క్రైటీరియా నెంబర్ 1, దాని యొక్క పేరా, అది ఏ అసెట్ మేనేజ్మెంట్ ఆర్ ఏ కంపెనీ రన్ చేస్తుంది, పేరు ఇంపార్టెంట్ అవసరం లేదు, రూల్స్ అందరికీ ఒకటే. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఆర్ ఎన్ఏవియా, నెట్ అసెట్ వాల్యూవా, ఎన్ఏవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిదా. చూడండి, కొన్నిటికి 29 ఉంది, కొన్నిటికి 14 ఉంది, కొన్నిటికి 280 ఉంది. ఎంత తక్కువ ఉంటే అంత మంచిదా? తక్కువ ఉంటే ఎక్కువ వస్తాయి కదా, యూనిట్లు ఎక్కువ వస్తాయి, మనకి మంచిదా? కాదు. ఎన్ఏవి ఎంత ఉన్నా సరే అది మీరు చూడాల్సిన పాయింట్ కాదు. అది ఏ రకంగానూ మీకు లాభం ఇవ్వదు, నష్టం కూడా ఇవ్వదు. ఎన్ఏవి ఈజ్ నథింగ్. మీరు మ్యూచువల్ ఫండ్స్ లోనే, ఈటీఎఫ్ లో
అయినా కనిపిస్తున్న ప్రైస్ నథింగ్, పక్కన పెట్టేసేయండి. మూడవది ఏయుఎం, అసెట్ అండర్ మేనేజ్మెంట్. వాళ్ళు ఎంత డబ్బుల్ని మేనేజ్ చేస్తున్నారు, అసలు ఎంత మంది వాళ్ళ నమ్మి డబ్బులు ఇచ్చారు దాంట్లో పెట్టుబడి పెట్టమని. ఇది ఇంపార్టెంటా? ఇంపార్టెంటే. ఎందుకంటే ఇది ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళ ఖర్చులు కూడా అంత తక్కువ మందికి డివైడ్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను అనుకోండి, దానికి ఒక ₹1,00,000 నాకు బిల్ అవుతుంది అనుకోండి, అన్ని ఎక్స్పెన్సెస్ ఒక ₹1,00,000 అవుతుంది అనుకోండి. నా దగ్గర ఒక 10 మంది స్టూడెంట్సే జాయిన్ అయ్యారు. నాకు ఒక్కొక్కరి మీద ఎంత వేయాలి? నేను ఇంకా మినిమం ₹10,000 వేయాలి. 10 మంది మల్టిప్లైడ్ బై ఒక్కొక్కరు 10,000 ఇస్తేనే కదా నాకు జరుగుతున్న ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి, ₹1,00,000 కవర్ అవుతాయి. అదే నా దగ్గర ఒక 100 మంది జాయిన్ అయ్యంటే ఒక్కొక్కరి దగ్గర నేను ₹1,000 ఇస్తే సరిపోయేది. అదే 10,000 మంది జాయిన్ అయ్యంటే జస్ట్ ₹10 వేస్తే ఒక్కొక్కరి మీద నాకు సరిపోయేది. సో ఏయుఎం పెరిగే కొద్దీ వీళ్ళకి ఎక్స్పెన్స్ రేషన్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ తగ్గిస్తారు అనట్లేదు, బట్ తక్కువ ఏయుఎం ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది అన్నిటికీ వర్తిస్తుందా? ఇదేమైనా టెక్స్ట్ బుక్ రూల్ అంటే కాదు, బట్ అల్టిమేట్ గా వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎవరి మీద వేయాలి? మన మీదే వేయాలి. తక్కువ ఏయుఎం ఉన్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా కనిపించే ఆస్కారం ఉంది. అదే ఎక్కువగా ఉంది అనుకోండి, వాళ్ళు ఎలాగో పెట్టాల్సింది ఆ ఇండెక్స్ లోనే తీసుకెళ్లి డబ్బుల్ని, దాన్ని ఏదైతే ఖర్చులు అవుతాయో అది అందరి మీద స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఎంత ఎక్కువ ఏయుఎం ఉంటే ఎక్స్పెన్స్ రేషియోలో కూడా వాళ్ళు తగ్గించడానికి వాళ్ళ హ్యాండ్స్ లో వాళ్ళకి పవర్ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎక్కువ ఏయుఎం ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఎక్స్పెన్స్ రేషియోలు చాలా మినిమం ఉంటాయి. ఇక్కడ చూడండి 0.04, 0.05, 0.04 తక్కువ ఉందా? సో అలా ఏయుఎం ఎక్కువ ఉందంటే వాళ్ళని నమ్ముతున్నారు ఎక్కువ మంది అనేది క్లారిటీ వస్తుంది, వాళ్ళు ఎక్కువ డబ్బుల్ని మేనేజ్ చేస్తున్నారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అలాగే ఎక్స్పెన్స్ రేషియో రిలేటెడ్ గా కూడా బెస్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. లోయెస్ట్ అని కాదు, అంటే ఎక్కువ ఉంటే ఇంకా తగ్గిపోద్దా ఇంకా తగ్గించేస్తారా కాదు, బెస్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. వాల్యూమ్ ఇంపార్టెంటే. ఎందుకంటే మీరు ఒక ₹1,00,00,000 కొనాలనుకుంటారు, రేపు మీరు బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు, మీరు ₹1,00,00,000 కొనే స్టేజ్ కూడా మీరు వెళ్ళాలి, కొందాం అనుకుంటారు. అక్కడ అమ్మేవాడేమో 200 అమ్ముతాను, కొనేవాడేమో 195 కొంటాను అన్నాడు అనుకోండి, మీరు ఇప్పుడు 195 దగ్గర పెట్టుకొని ఆర్డర్ పెట్టుకొని కూర్చోవాలా, లేకపోతే 200 దగ్గర కొనాలా? ఎప్పుడు తగ్గుతుంది? కొనేవాడు అమ్మేవాడు దగ్గరగా ఎప్పుడు వస్తాడు? దాంట్లో లిక్విడిటీ బాగున్నప్పుడు. అది ఎలా తెలుస్తుంది? వాల్యూమ్స్ మనకి దాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఎక్కడ ఎక్కువ వాల్యూమ్స్ ఉంటే అక్కడ మనకి ఎంత కొనాలనుకుంటే అంత కొనగలం, ఎంత కమ్మాలంటే అంతకి ఈజీగా అమ్మగలం. అండ్ వాల్యూమ్స్ చూస్తున్నప్పుడు మీరు చేయకూడని తప్పు ఏంటంటే ₹273 ట్రేడ్ అవుతున్న దానికి 21 లక్షల దగ్గరగా వాల్యూమ్ ఉంది, దాన్ని 29-30 రూపాయల దగ్గరగా ఉన్న దాంతో కంపేర్ చేయకూడదు. ఎగ్జాంపుల్, బంగారాన్ని కేజీ 1000 మంది కొన్నారు, రైస్ ని కేజీ 2000 మంది కొన్నారు. ఇప్పుడు దీని రెండింటిని కంపేర్ చేస్తామా? కంపేర్ చేయం. ఎందుకంటే రైస్ ఎంత ఉంటుంది? ఒక ₹100 అనుకుందాం మాక్సిమం, 2000 మంది కొన్నారు, మహా అయితే ఒక 2 లక్షలు. కానీ అదే బంగారం ఒక కేజీ కూడా ఈ మొత్తం దానికి సరిపోదు. కాబట్టి ధర ఎంత, దాంట్లో ఎంత వాల్యూమ్ జరిగింది, దాన్ని తక్కువ ధరతో ఉన్న దాంతో కంపేర్ చేయొద్దు, సేమ్ ధరతో ఉన్న దాంతోనే కంపేర్ చేసుకోవాలి. అలా ఎక్కువ వాల్యూమ్ ఎక్కడ ఉంటుందో మనం అక్కడే ETF ని కొనుక్కునే ప్రయత్నం చేస్తాం. నేను సెలెక్ట్ చేసిన 7 ఈ క్రైటీరియాని ఫాలో అయింటాయి. ఫస్ట్ నేను చెక్ చేసేది వాల్యూమ్. ఏయుఎం కూడా చెక్ చేస్తాను, బట్ దాని క్రైటీరియాగా తీసుకోను. ఫస్ట్ వాల్యూమ్, తర్వాత ఎక్స్పెన్స్ రేషియో, ఎంత డబ్బులు మన దగ్గర నుంచి చార్జ్ చేస్తున్నారు వాళ్ళు అని. ఇక్కడ మీరు చూడండి 0.04, 0.05, 0.04, 0.02 తీసుకుంటున్నవన్నీ తక్కువే, బట్ దాంట్లో ఇంచుమించు సగం దగ్గరగా ఎక్స్పెన్స్ రేషియో ఎవరు తీసుకుంటున్నారు? ICICI ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ETF వాళ్ళు. అలాంటి ఎక్స్పెన్స్ రేషియో మీకు ఇంకెక్కడైనా కనిపిస్తూ వచ్చిందా? కష్టం. అలాని పైన ఏమైనా వేస్టా? SBI కానీ, UTI కానీ, నిఫ్టీ బీస్ కానీ వేస్టా? కాదు. కానీ వాటితో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ చార్జెస్ ఇక్కడ మనకి పడుతున్నట్టు. సో ఏఎం ఫెయిర్ గానే ఉంది, వాల్యూమ్స్ కూడా ఫెయిర్ గానే ఉన్నాయి, అండ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉండడం కారణంగా పై వాటితో కంపేర్ చేస్తే దీని 5 ఇయర్ రిటర్న్ లో కూడా కొంత బెటర్ గా మీకు కనిపిస్తుంది. 73% ఉంటుంది, 78.24 దగ్గరగా ఉంటుంది. అండ్ ఎక్స్పెన్స్ రేషియో తర్వాత ఇమీడియట్ గా చూడాల్సింది ట్రాకింగ్ ఎర్రర్ అంటే నిఫ్టీ 50 ని ఫాలో అవ్వాలి కదా ఒక ETF. మనం పెడుతున్న డబ్బుల్ని నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ రావాలి. కానీ కొన్నిసార్లు వాళ్ళ రెప్లికేషన్ మెథడ్స్ లో కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో కానివ్వండి, వాళ్ళ క్యాష్ బ్యాలెన్సెస్ లో కానివ్వండి, ఏదో ఒక సర్టైన్ చేంజెస్ కారణంగా ఎగ్జాక్ట్ గా మనం పెట్టిన డబ్బుల్ని ఆ పాయింట్ లో ఉన్న నిఫ్టీ 50 లో వాళ్ళు పెట్టలేకపోవచ్చు, ఆ ఎగ్జాక్ట్ పోర్షన్ పెట్టలేకపోవచ్చు. కాబట్టి ఒక చిన్న మార్జిన్ ఆఫ్ ఎర్రర్ నిఫ్టీ 50 పెరగడంలోను, ETF పెరగడంలోను వస్తుంది. ఆ మధ్యలో డిఫరెన్స్ ఉంటుందా, అది ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అండ్ ఈ నిఫ్టీ 50 ని ఫాలో అవుతున్న మెజారిటీ ఆఫ్ ETF లో ఒక ట్రాకింగ్ ఎర్రర్ వెరీ నెగ్లిజిబుల్ గా ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ ని ఫాలో అవుతున్నప్పుడు మోస్ట్లీ ట్రాకింగ్ ఎర్రర్ అనేది స్పెషల్లీ ఇలాంటి ETF లకు అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అది నెగ్లెక్ట్ చేయొచ్చు, బట్ ఇతర వాటిల్లో మాత్రం ట్రాకింగ్ ఎర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్న అన్ని ETF లో కూడా ఉంటున్న ఎంటైర్ రేంజ్ లో లోయెస్ట్ ట్రాకింగ్ ఎర్రర్ ఉన్నదాన్ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించాను. హిస్టారికల్ గా, నాట్ జస్ట్ లాస్ట్ 6 months 1 year కాదు. ఈ ట్రాకింగ్ ఎర్రర్ చెక్ చేసుకోవడానికి మీకు ట్రెండ్ లైన్ అనే వెబ్సైట్ హెల్ప్ అవుతుంది. మీరు జస్ట్ ట్రెండ్ లైన్ అని సర్చ్ చేసినా ఇది వస్తుంది, లేదు లింక్ కూడా వీలైతే డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను. జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ETF దగ్గరకు వచ్చి మీరు కావాలనుకుంటున్న ETF ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా కిందకు వచ్చారంటే ఏ ETF లకి ఎంతెంత ఎక్స్పెన్స్ రేషియో ఉంది, ఎంతెంత ట్రాకింగ్ ఎర్రర్ ఉంది, వాల్యూమ్స్ ఎంత, ఏవిఎం అంత, ఈ డేటా అంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో లోయెస్ట్ ట్రాకింగ్ ఎర్రర్ మనం ప్రిఫర్ చేస్తాం. ఇది చాలా నెగ్లిజిబుల్ గానే వీళ్ళ రిలేటెడ్ గా ఉంటుంది.
కాబట్టి ఇది మనం నిఫ్టీ 50 ఈటీఎఫ్ రిలేటెడ్ గా అయితే నెగ్లెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈటీఎఫ్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ పెట్టి కొనద్దు. మార్కెట్ ప్రైస్, లిమిట్ ప్రైస్ ఐడియా ఉంది కదా, ఎక్కడ ఉంటే అక్కడ కొనేసే అని చెప్పడం మార్కెట్ అన్నమాట. లేదు నాకు ఇక్కడే కొను, ఈ ధరలోనే కొను అని చెప్పడం లిమిట్ ప్రైస్. మీరు కొనాలనుకున్నప్పుడు ఓపెన్ చేయండి, అది సెర్చ్ చేయండి, వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కొనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అమ్మే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, కొనే వాళ్ళకి దగ్గరగా పెట్టండి. 195లో కొంటానంటున్నారు, 196లో అమ్ముతా అంటున్నారు, 195 రూపాయల దగ్గరే పెట్టండి. 195.5 లేకపోతే దాని దగ్గరగా 195 రూపాయల 10 పైసలు అలా పెట్టుకోండి. కొనేస్తే ఎంత పడితే అంది మీరు మార్కెట్ ప్రైస్ పెట్టేస్తే ఆ టైంలో ఒకవేళ అమ్మే వాళ్ళలో కానీ ఎక్కువ లిక్విడిటీ లేకపోతే మీరు 200, 205లో కూడా వాటిని కొనే ఒక పరిస్థితి జరుగుతుంది, లిక్విడిటీ తక్కువ ఉన్నప్పుడు. కాబట్టి మార్కెట్ ప్రైస్ పెట్టద్దు, లిమిట్ ప్రైస్ పెట్టుకోండి. మార్కెట్ ప్రైస్ ఏంటి, లిమిట్ ప్రైస్ ఏంటి మీకు క్లారిటీ లేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంటుంది. మార్కెట్ ప్రైస్, లిమిట్ ప్రైస్ ఏంటి, ఎలా పెట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నిటితో ఇది కూడా ఇస్తాను, వీలైతే డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి. అండ్ స్టార్ ఎలిమెంట్ అనమాట, మొత్తం ఈటీఎఫ్ మొత్తంలో కూడా స్టార్ ఎలిమెంట్ సిల్వర్ రిలేటెడ్ గా భారీగా పెరుగుతున్నప్పుడు ఇది చెక్ చేసుకోకుండా కొనారంటే నష్టపోతానని చెప్పిన నెక్స్ట్ 3 రోజుల్లో వెండి పడిన దానికంటే కూడా, రియల్ గా వెండి పడిన దానికంటే కూడా ఈటీఎఫ్ ఇంకా ఎక్కువ పడ్డాయి. అండ్ తర్వాత పెరుగుతున్నా ఈటీఎఫ్ పెద్ద పెరగలేదు. కారణం ఐఎన్ఏవి. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీల్లో 50 కంపెనీస్ లో డబ్బులు పెట్టడానికి మనకు 100 రూపీస్ అయింది అనుకోండి. అది ఇవాళ 50 కంపెనీస్ ట్రేడ్ అవుతున్న మొత్తం ధరని కంబైన్ చేసుకుంటే 100 రూపీస్ అయితే, దాన్ని నేను ఈటీఎఫ్ గా తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టిన దానికి కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు డిమాండ్ ఎక్కువ అవడం కారణంగా దాన్ని 105, 110 లో కూడా బయట మార్కెట్ లో కొంటూ అమ్ముతున్నారు అనుకోండి. రియల్ వాల్యూ ఏమో 100, కానీ మార్కెట్ లో కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళ కారణంగా, అమ్మేవాడు ఏమో ఎక్కువ పెట్టి అమ్ముతున్నాడు, కొనేవాడు ఇంకా పెట్టి కొందాంలే నిఫ్టీ ఇంకా పెరుగుతుంది కదా అని ఎక్కువ పెట్టి కొంటున్నాడు. నాకా ఏం తెలియదు దాని రియల్ వాల్యూ ఏంటో తెలియదు. మార్కెట్ లో దాని ధర 110 రూపాయలు ఉండేసరికి అదే నిజమైన ధర ఏమో అనుకో నేను కొనేస్తాను. కొనేశాక రానున్న రోజుల్లో నిజంగానే నిఫ్టీ ఒక 10% పెరిగినా నేను ఆల్రెడీ 10% ఎక్కువ పెట్టే కొన్నాను కాబట్టి, 100లో ఉండే 110 రూపాయలు పెట్టి కొన్నాను కాబట్టి నేను కొన్నది పెరగదు. కొన్నిసార్లు నేను కొన్నది ఇక్కడ పెరుగుతున్నా అక్కడ పడుతుంది. ఇదే ఇక్కడ జరిగింది. నాస్డాక్ 9% పెరిగితే అందులో పెట్టిన ఈటీఎఫ్ డబ్బులు 1.7% మాత్రమే పెరిగింది. ఇది స్కామా కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఐఎన్ఏవిని చెక్ చేసుకోలేకపోవడం వల్ల. ఈ ఐఎన్ఏవి మన ఇండియాలో ఉంటున్న చాలా ఈటీఎఫ్ కి దగ్గరగానే ఉంటుంది. అంటే మీకు బయట కనిపించే ఈటీఎఫ్ ధర, దాని ఐఎన్ఏవి అంటే దాని అసలు ధర, బయట ట్రేడ్ అయ్యే ధర, మీకు డిమాట్ అకౌంట్ లో ట్రేడ్ అయ్యే ధర, దాని ఒక అసలు ధర రెండు మోస్ట్లీ ఒకటి ఉంటాయి. దగ్గరగా 1-2% డిఫరెన్స్ పర్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో సిల్వర్ బాగా పెరిగింది, అప్పుడు 10%, 20% దగ్గరగా కూడా ఉండాల్సిన ధర కంటే అది ఎక్కువ ఉన్నాయి. అలర్ట్ చేశాను, 3-4 సార్లు అలర్ట్ చేశాను వీడియోస్ లో. ఆ టైం తర్వాత మీరు చూసారంటే సిల్వర్ ఈటీఎఫ్ కొన్న వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సిల్వర్ నిజంగానే పెరుగుతున్నా, ఇది పెరగకపోవడం, అది కొంచెం పడ్డా, ఇది ఎక్కువ పడ్డం, అది చూసుంటారు. ఆ నష్టం మనం 10-14% దగ్గరగా ఎటువంటి రీజన్ లేకుండా మనం పెట్టిన డబ్బుల్లో మనం నష్టాన్ని చూస్తాం. అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇక్కడ మీరు గమనించండి, MON 100 మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళకి సంబంధించిన నాస్డాక్ 100 ఈటీఎఫ్, నాస్డాక్ అమెరికాకు సంబంధించిన టాప్ 100 టెక్ కంపెనీస్ లో డబ్బులు పెట్టి దాని ఈటీఎఫ్ గా డివైడ్ చేస్తే మోతీలాల్ ఆస్వాల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి సంబంధించిన ఈటీఎఫ్ వస్తుంది. అది ఇప్పుడు ఎంతలో ట్రేడ్ అవుతుంది? 231 రూపాయల దగ్గరగా కదా. మరి దాని అసలు వాల్యూ ఎంత? దాన్నే ఐఎన్ఏవి, అది మనం చెక్ చేయాలి. అసలు అలా చెక్ చేయడం ఎలా? ఈ వెబ్సైట్ లో, ఇది ఎన్ఎస్సి వెబ్సైట్. జస్ట్ ఎన్ఎస్సి వెబ్సైట్ కి వచ్చి మీకు నచ్చిన ఈటీఎఫ్ ని సెలెక్ట్ చేయండి. లైక్ ఇందాక మనం ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించిన నిఫ్టీ 50 ఈటీఎఫ్ ని చూసామా, దాని ఐఎన్ఏవి ఒకసారి చెక్ చేద్దాం. దానికి నిఫ్టీ ఐ ఈటీఎఫ్ అని సెర్చ్ చేయాలి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఈ ఈటీఎఫ్ ఒక ట్రేడింగ్ ధర 287 రూపాయలు. కొంచెం కిందకు వచ్చారంటే ఇక్కడ ఐఎన్ఏవి అనేది ఉంటుంది. దాని ఒక ధర 286 రూపాయల 52 పైసలు. సుమారుగా ఇది ఎక్కడైతే ట్రేడ్ అవుతూ ఉందో ఇంచుమించుగా అక్కడ లెస్ దాన్ 1% డిఫరెన్స్ తో దాని అసలు ధర ఉంది. కానీ ఒక్కసారి ఈ మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళ నాస్డాక్ అంటే యుఎస్ కి సంబంధించిన టాప్ 100 కంపెనీస్, టెక్ కంపెనీస్ లో పెట్టిన డబ్బులకి ఉన్న ఈటీఎఫ్ 230 దగ్గరగా ఇది ఉంటే, కిందకు వచ్చారంటే గమనిస్తే దాని అసలు ధర 218 దగ్గరగా ఉంది. ఇంచుమించుగా 6% దగ్గరగా మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నట్టు. అంటే ఉన్నదానికంటే మీరు 6% ఎక్కువ డబ్బులు పెట్టి ఇప్పుడు ఈటీఎఫ్ ని కొంటున్నట్టు. సో ఇలాంటి ఈటీఎఫ్ ని మీరు కొంటున్నప్పుడు మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి మీరు డబ్బులు దాంట్లో పెడితే మినిమం మీరు కొంటున్నది భారీగా పెరుగుతుందని ఒక క్లారిటీ ఉంటేనే వెళ్ళాలి ముందుకి. అంటే 6% మీరు ఆల్రెడీ ఎక్కువ పెట్టి కొంటున్నారు. కమింగ్ టైమ్స్ లో అది పట్టడం స్టార్ట్ అయినా అక్కడే ఉండిపోయినా ఈ 6% మీరు నష్టపోయే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు ఐఎన్ఏవి దాని అసలు ధర, మీకు బయట ట్రేడ్ అవుతూ కనిపించే ధర రెండు ఒకటిగా ఉండేదానికి చూసుకోండి. అది మోస్ట్లీ లెస్ దాన్ 1% డిఫరెన్స్ వరకు ఉంటే ఓకే, బట్ దానికి మించి ఉంటే మాత్రం అన్లెస్ అది కమింగ్ టైమ్స్ లో భారీగా పెరిగితే తప్పించి మీకు అందులో లాభాలు రావడం చాలా తక్కువ అవుతుంది. కాబట్టి చెప్పాను, ప్రతి ఒక్క సందర్భంలోని ఈటీఎఫ్ లే మంచివని కాదు. కొన్ని సందర్భాల్లో ఆ ఈటీఎఫ్ లో ఈ ఐఎన్ఏవితో వచ్చే బిగ్ డిఫరెన్స్ తో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వాల్యూ రీసెర్చ్ అనే వెబ్సైట్ లో ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీకు నచ్చిన ఈటీఎఫ్ ని ఇక్కడ పైన సర్చ్ ఉందా, ఈ సర్చ్ దగ్గరకు వచ్చి మీకు నచ్చిన ఈటీఎఫ్ ని, లైక్ ఇందాక మనం నాస్డాక్ 100 ఈటీఎఫ్ చూసామా మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళది, అది సెలెక్ట్ చేసుకుందాం, చూద్దాం. సో అక్కడ వచ్చిందా నాస్డాక్ 100 ఈటీఎఫ్ అని. అలా మీకు నచ్చిన ఈటీఎఫ్ ని మీరు ఇక్కడ పెట్టచ్చు. దాన్ని సెలెక్ట్ చేస్తే కొంచెం కిందకు వచ్చారంటే రిటర్న్స్ దగ్గర
ఎన్ఏవి ప్రైస్ అని ఉంటుంది. లాస్ట్ 3 సంవత్సరాలు ఒకసారి సెలెక్ట్ చేశారనుకుంటే చాలా టైం పాటు ఈ రెండు కలర్లు గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెండు ఒకటిగానే ఉంటూ వచ్చాయి. కానీ ఆల్మోస్ట్ డిసెంబర్ 2024 ఆ పాయింట్ లో చూడండి గ్రీన్ కలర్ ఏమో పైకి లేచేసింది, బ్లూ కలర్ అలానే కింద ఉంది. అంటే గ్రీన్ కలర్ బయట ట్రేడ్ అవుతున్న ధర ప్రైస్ బయట మనకు కనిపిస్తున్న ధర ఉండాల్సిన ధర కంటే బ్లూ కలర్ కంటే పైకి వచ్చేసింది. బికాస్ కొనే వాళ్ళు ఎక్కువయ్యారు, అమ్మే వాళ్ళు తక్కువయ్యారు. అండ్ ఈ ట్రంప్ రిలేటెడ్ గా ఏదో జరిగిపోతుందని ఒక యుఫోరియా అక్కడ యుఎస్ కంపెనీస్ లో కనిపిస్తుండడం, వెంటనే అక్కడ డబ్బులు పెట్టాలని ఇండియాలో కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బులు పెట్టే ఒక రూట్ ని కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇతర దేశాల్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా రిస్ట్రిక్షన్స్ ఉండడం, లిమిట్ రీచ్ అయిపోతుండడం, ఈటీఎఫ్ లోకి ఎక్కువ డబ్బులు వచ్చాయి. అమ్మే వాళ్ళు ప్రీమియం గా అమ్మారు, కొనే వాళ్ళు పర్లేదు నేను ఎక్కువ పెట్టే కొంటాను అక్కడ ఇంకా పెరుగుతున్నాయని ధరని అమాంతం ఉండాల్సిన దానికంటే పెంచేశారు. చాలా డిఫరెన్స్ కి తీసుకెళ్లారు. 20% దగ్గరగా కూడా డిఫరెన్స్ కి వెళ్తాయి. అప్పుడు తొందరపడి కొనే వాళ్ళు ఏమవుతుంది అంటే చూడండి ఉండాల్సిన ధర బ్లూ కంటే పైన ఇంకా ఎక్కువ పెట్టి కొనుక్కుంటే కమింగ్ డేస్ లో ఒకవేళ పెరుగుతుంటే ఓకే, కానీ పడితే మాత్రం ఉండాల్సిన దానికంటే మీరు ఏదైతే ఎక్కువ పెట్టి కొన్నారో లెట్స్ సే ఉండాల్సింది 100 మీరు 110లో కొన్నారు, ఆ 10% నష్టపోతారు. దాంతో పాటు ఇది పడేది ఎంతైతే పడుతుందో ఆ నష్టం కూడా మీకు కలిపి యాడ్ అవుతుంది. కూల్ గా ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. కొంచెం పడేసరికి ఆ డిఫరెన్స్ మళ్ళీ కవర్ అయిపోయి రెండు కలిసిపోయి ఆ పాయింట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. రెండు ఒకటిగా ఉండాలి. ఆ ఈటీఎఫ్ లు దాని ధర అండ్ దాని ఎన్ఏవి రెండు ఇంచుమించు 1 లేదా 2% డిఫరెన్స్ కంటే తక్కువలో ఉంటే మంచిది. తర్వాత చూడండి ఇంకా పెరుగుతుంది, నాస్డాక్ పెరుగుతుంది, మళ్ళీ సడన్ గా పెరిగింది ఇది డిఫరెన్స్, మళ్ళీ రెండు కలిసాయి, మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది, మళ్ళీ ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తగ్గి ఐఎన్ఏవి దాని బయట ట్రేడ్ అవుతున్న ధర రెండు ఒకటయ్యే సందర్భం ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువ కొనుక్కోవడం, బాగా పెరిగిపోయింది డిఫరెన్స్ అనుకున్నప్పుడు వెయిట్ చేయడం మనకి చాలా మంచి డబ్బుల్ని సేవ్ చేస్తుంది. సో ఇది జరగాలంటే పెరిగిపోతున్నప్పుడు యుఫోరియాలో అందరూ పరిగెడుతున్నప్పుడు మనం పరిగెత్తకూడదు, పడుతున్నప్పుడు ఆర్ కామ్ గా ఉంటున్నప్పుడు మన పాటికి మనం కొనుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ రెండు ఇంచుమించుగా ఒక దగ్గర ఉంటాయి. యుఫోరియాతో అందరూ పరిగెడుతున్నప్పుడు మనం కొంచెం కామ్ ఉండి తర్వాత కూల్ అయినప్పుడు కొంత ఫాల్ ఉంటున్నప్పుడు ఆర్ స్టేబుల్ గా ఒకే దగ్గర చాలా టైం ఉంటున్నా ఎక్కువ పెట్టి కొనేసిన వాళ్ళందరూ అంత పెరగట్లేదు కదా అని మళ్ళీ నార్మల్ ప్రైస్ కి తీసుకొచ్చే ప్రయత్నంలో మనం మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు 2026 లో టాప్ 7 ETF ఒక లిస్ట్ ని చూద్దాం. ప్రతి ఒక్క కేటగిరీలో 2 ETF లే పెట్టుంటాను. నేను అనుకుంటున్నా మంచిది మొదటి ప్లేస్ లో, రెండవది ఒకవేళ మీకు కంపారిజన్ కోసం ఉంచడానికి సెకండ్ బెస్ట్ ని కూడా పెట్టాను. ఇవే ఎప్పటికీ బెస్ట్ గా ఉండిపోతాయని కాదు, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వాళ్ళ మెట్రిక్స్ అన్నిటిని అనాలిసిస్ చేసి నాకు ఇప్పుడు ఇవి ప్రెసెంట్ బెస్ట్ అనిపిస్తున్నాయి. దానికి లాజిక్స్ ఏంటనేది దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్యాక్టర్స్ అన్నిటిని మీరు అర్థం చేసుకొని వీటిని అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. వీటి అన్నిటి రిలేటెడ్ గా డేటాని ఇలా ఎక్సెల్ షీట్ లో తీసుకుంటూ ప్రతి ఒక్క కేటగిరీకి తీసుకుంటూ ఇవి ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్న ఒక క్లారిటీ మీకు కూడా రావడానికి ఆ మొత్తం డేటాని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో డౌన్లోడ్ కి ఇస్తున్నాను. మీకు కూడా డేటా హెల్ప్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ లో 2 తీసుకున్నాను. గోల్డ్ ఐఈటిఎఫ్ టాటా గోల్డ్, ఒకటి 130లో ఉంటుంది, ఇంకొకటి 15 రూపాయల్లో ఉంటుంది. చూడగానే మనం 15 రూపాయలకు వెళ్ళాలనుకుంటాం కాబట్టే చెప్పాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్ఏవి ఎంత ఉందనే దాన్ని బట్టి ఆ ట్రేడింగ్ ఎంత ధరలో అవుతుందనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవద్దు. అదెంత పెరుగుతుందో ఇది అంత పెరుగుతుంది, అదెంత పడుతుందో సుమారుగా ఇది అంతే పడుతుంది. కాబట్టి మీరు పెడుతున్న డబ్బులపై లాభం నష్టం కనిపిస్తున్న ధరపై ఆధారపడి ఉండదు. అది దేని మీద అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ ఈటీఎఫ్ లో మీరు పెడుతున్న డబ్బుల్ని దేని మీద ఇన్వెస్ట్ చేశారు అది పెరగడం తగ్గడం మీద మీ డబ్బులు పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో మీరు పెట్టే డబ్బులు గోల్డ్ లో పెట్టుబడి చేయబడి ఉంటుంది. గోల్డ్ పెరిగితే చాలు, గోల్డ్ 10% పెరుగుతుందా, ఈ రెండిట్లో మీరు ఎందులో పెట్టినా నియర్లీ 10% దగ్గరగా మీరు పెట్టిన పెట్టుబడి కూడా పెరుగుతుంది. సో ఎంత ధర ఉంది, 5 రూపాయలు ఉందా, రూపాయి ఉందా, 3 రూపాయలు ఉందా, 3000 ఉందా, మనకు అనవసరం, పట్టించుకోవద్దు. నేనైతే గోల్డ్ ఐఈటిఎఫ్ తో వెళ్తాను ముందుకి. ఇన్ఫాక్ట్ నేను చెప్పడం అని కాదు, మీరు ఒకవేళ జిరోదాలో మీకు అకౌంట్ ఉంటే మీరు జస్ట్ ఒక ఈటీఎఫ్ ని ఇలా వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకొని ఇక్కడ సర్చ్ చేసి మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటారు కదా ఈ పేరుని పెట్టి, అక్కడ ఈ 3 డాట్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఫండమెంటల్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారంటే మీరు కొనబోతున్న ఈటీఎఫ్ పేరేంటి అండ్ ఇక్కడ మీరు ఎంత టైం పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటారు, లాస్ట్ సంవత్సరంలో మీకు ఎంత లాభం ఇచ్చింది, 81% దగ్గర ఇచ్చింది, లాస్ట్ 3 సంవత్సరాల్లో 38% సిఏజీఆర్ లెక్కన గ్రో అయింది, 5 ఇయర్స్ లో 25.7% సిఏజీఆర్ లెక్కన, అంటే ప్రతి సంవత్సరం అంతంత పర్సెంట్ రిటర్న్ తో కాంపౌండ్ అవుతూ వెళ్ళింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 17% రిటర్న్, లాస్ట్ నెలలో 11%, లాస్ట్ 6 నెలల్లో 55% దగ్గరగా రిటర్న్ ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఇచ్చిందంటారు. అండ్ మీరు పెడుతున్న గోల్డ్ ఈటీఎఫ్ లో ఎన్ని వేల కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేయబడ్డాయి, ఎక్స్పెన్స్ రేషియో ఎంత అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాని పక్కనే పోర్ట్ఫోలియో ఉంటుంది, అసలు మీరు పెడుతున్న డబ్బులు ఎందులోకి వెళ్ళింది అండ్ వాళ్ళ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి అంటే అసలు వాళ్ళు దేంట్లో డబ్బులు పెట్టారు అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ పియర్స్ అని ఉందా, ఇదే సెగ్మెంట్ లో ఉన్న ఇతర ఈటీఎఫ్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుంది. చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న గోల్డ్ ఐఈటిఎఫ్ కి 3 స్టార్లు ఉన్నాయి, 4 కేటగిరీలు ఉంటే 3 స్టార్లు ఉన్నాయి. మిగతా దేనికి అలాంటి స్టార్స్ మీకు కనిపించవు. ఏఎం లో అదే టాప్, లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ లో అదే టాప్, లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్ లో అదే టాప్, 3 ఇయర్స్ రిటర్న్ లో వేరేది టాప్ వచ్చింది హెచ్డిఎఫ్సి గోల్డ్. మార్జినల్ గా డిఫరెన్స్ కూడా చాలా తక్కువ. ఇదేనే కాదు ఎక్స్పెన్స్ రేషియో కానీ ట్రాకింగ్ ఎర్రర్ కూడా కాంబినేషన్ లో చూసినప్పుడు ఐసిఐసిఐ గోల్డ్ ఈటీఎఫ్ కే తక్కువ. కాబట్టి గోల్డ్ ఐఈటిఎఫ్ దాని కోడ్ నేమ్ అది, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్క దాని రిలేటెడ్ గా కూడా అనాలిసిస్ చేసి
సెలెక్టెడ్ గా సెలెక్ట్ చేసుకుంటున్న ఈటీఎఫ్లు ఇవి. కానీ ఇవేవి కూడా బై సెల్ రికమెండేషన్స్ లా చూడకండి. ఎడ్యుకేషనల్ పర్పస్ కే చెప్తున్నాను, నేను చెప్పిందని కాదు. ఇంకెవ్వరు చెప్పింది కూడా మీరు విని మార్కెట్ లో డబ్బులు పెట్టకూడదు. అలా అయ్యే పని అయితే ఇవే నేను మొదట్లో చెప్పేస్తాను. ఒక రీల్ చేసి పెట్టేసుంటాను. మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి, నాలెడ్జ్ తెలియాలి, బ్లైండ్ గా ఎవరిని ఫాలో అవ్వకూడదనే దీనికి ముందు అంత డేటా అని చెప్పాను. మీరు కామెంట్ సెక్షన్ లో వెళ్ళి చూడండి. అన్నెసరీగా ఇదంతా చెప్పింది చెప్తున్నారని 4-5 కామెంట్లు ఉంటాయి. అవి వస్తాయని తెలిసినా చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క కొత్త వారు చూసినా, దాని నుంచి ఒక్క పర్సన్ నేర్చుకున్నా, తను డబ్బులు కోల్పోకుండా ఉంటే చాలు ఈ వీడియోకి సార్థకత జరిగినట్టే. అండ్ సిల్వర్ ఈటీఎఫ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఇది చూడండి. 50 సంవత్సరాల వయసు అంటే కొంచెం ఎక్కువ ఏజ్ అయిన పర్సన్ కి 25 లక్షల పాలసీకి మనకి సుమారుగా 1100-1200 దగ్గర నుంచి 2000 రూపాయల దగ్గరగా పడుతుందా. ఇది మనం మన పేరెంట్స్ కి తీసుకుంటే వయసు అయిన తర్వాత వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఇలా 25 లక్షలకు సంబంధించిన హెల్త్ బిల్ ని ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతుంది. ఇది లేకపోవడం వల్ల ఎలాగో వయసు అవుతున్నప్పుడు ఏ మనిషికైనా ఏదో ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ టైం టు టైం వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ కి మనం ప్రిపేర్డ్ గా లేకపోతే సడన్ గా మనం చేసుకున్న సేవింగ్స్ అంతా కూడా మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అని గుర్తుంచుకోండి. కేవలం పేరెంట్స్ మాత్రమే కాదు, ఎవరి హాస్పిటల్ బిల్ మీ మీదకి మీ ఫైనాన్షియల్ స్పేస్ లోకి వస్తుంది అనుకుంటారో వాళ్ళందరికీ, లైక్ మీరు మీ వైఫ్ మీ పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం, అలాగే మీ వైఫ్ పేరెంట్స్ కూడా ఒకవేళ తన మీదే డిపెండెంట్ అయితే ఆర్ మిగిలిన పిల్లలు సరిగా చూసుకోలేకపోయినా తనే ఒక డాటర్ అవుతున్నా ఆర్ మిగతా వాళ్ళతో పోలిస్తే తినకి ఎక్కువ వాళ్ళ మీద కేర్ ఉంది అనుకున్నా వాళ్ళకి అయ్యే హాస్పిటల్ బిల్ కూడా ఇండైరెక్ట్ గా మీ ఫైనాన్సెస్ నే టచ్ చేస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎవరెవరికైతే మేజర్ హెల్త్ ప్రాబ్లం వస్తే అది ఫైనాన్షియలీ మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటారు, తెలివిగా వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీరే తీసుంచడం, లాజికల్ గా ఆలోచించి రేపు ఏదైనా జరిగి హాస్పిటల్ బిల్ అయితే నేనే కట్టాల్సి వస్తుంది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఓ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు మెయింటైన్ చేయడమే, ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్, ఒక లాజికల్ స్టెప్ అనేది నా ఒపీనియన్. అండ్ ముందు మీకు, మీ పార్ట్నర్ కి, మీ పిల్లలకి తీసుకోండి. వీళ్ళకి కాకుండా సపరేట్ గా మీ పేరెంట్స్ కి తీసుకోండి. మీ పేరెంట్స్ కి తీసుకుంటున్నప్పుడు కొన్ని ఫాలో అవ్వాలి. లైక్ నేనైతే ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకుంటే జంప్ స్టార్ట్ రైడర్ ని యాడ్ చేసుకుంటేనే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు, ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు క్విక్ గా పెద్ద వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా త్వరగానే వాళ్ళ హాస్పిటల్ కి వెళ్లి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ని వాడుకోగలరు. ఆ రైడర్ లేదంటే వాళ్ళు వాడుకోవడం కుదరదు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని కూడా. అలాగే ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళకంటూ ఏజ్డ్ పేరెంట్స్ కంటే ఏమైనా పాలసీలు ఉన్నాయంటే మణిపాల్ సిగ్నల్ ఈ 2 పాలసీలు ఏజ్డ్ పేరెంట్స్ కోసమే డిజైన్ చేసినవి. వయసు ఎక్కువ అవ్వని వాళ్ళకైతే మాత్రం నేను కొంత ఎక్కువ డబ్బులు కట్టగలను, స్ట్రాంగ్ బ్రాండ్ ప్రీమియం గా ఉండాలనుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గో, లేదు నాకు లాజికల్ గా నాకు డబ్బులు ఉండేలా, ప్రీమియం ఉండేలా, బెనిఫిట్స్ కూడా ఉండాలి, బ్రాండ్ కూడా బాగుండాలనుకుంటే ఐసిఐసిఐ ఎలివేట్ మంచి పాలసీలే. నేను తీసుకుందైతే ఇది, బట్ మీరు ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకున్నా తప్పేం లేదు. అండ్ ఎలా తీసుకోవాలి అండ్ ఎక్కడ ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది ఎక్కడ చెక్ చేసుకొని ఒక రైట్ పాలసీ మీకంటూ ఎలా తీసుకోవాలన్న దానికి ఈ వెబ్సైట్ మీకు హెల్ప్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ని ఫిల్ చేశాక ఇలా మీకు అన్ని ఇన్సూరెన్స్ వస్తాయి. మీరు ఎక్కడైనా వీడియోస్ లో కొన్ని ఫీచర్స్ ఉండాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్ కి, ఇవి లేకుండా తీసుకోవద్దనుంటారు. అక్కడ ఇదే వెబ్సైట్ లో మీకు ఇంపార్టెంట్ ఫీచర్స్ దగ్గరకు వచ్చారంటే మీరు ఏవేవైతే ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలో వినుంటారో, రూమ్ రెంట్ లిమిట్ ఉండకూడదు, వెయిటింగ్ పీరియడ్ లే ఉండకూడదు, తీసుకున్న వెంటనే మీకు పాలసీ హాస్పిటల్లోకి తీసుకెళ్లి వాడుకోవాలనుకుంటున్నారు, నో వెయిటింగ్ పీరియడ్, లేకపోతే 1 year వెయిటింగ్ పీరియడ్ ఉన్నా పర్లేదా, నో క్లెయిమ్ బోనస్ కావాలా, ఫ్రీ హెల్త్ చెకప్స్ కావాలా, మెటర్నిటీ కవర్, ప్రెగ్నెన్సీ కవర్ కూడా కావాలా, ఇవన్నీ కూడా మీరు టిక్ చేసుకొని దానికి తగ్గ పాలసీలను అక్కడ చూసి వీల్ సైడ్ నుంచి మీకు కాల్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ తో కూడా మాట్లాడి మీ ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మీరు మీ పుట్టినరోజు లోపు తీసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే పుట్టినరోజు తర్వాత మీ వయసు ఇంకో సంవత్సరం పెరుగుతున్నట్టు కాబట్టి అధికమైన డబ్బులు ప్రీమియం కి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంకో నెల తర్వాత 2 నెలల తర్వాత ఆఫ్టర్ మీ బర్త్డే తీసుకుంటే కంపెనీ ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుందని నిర్లక్ష్యం చేయదు. ఆ కంపెనీ ఇచ్చేది కవర్ చూడండి ఎంత ఉంటుందో, చాలా తక్కువ ఉంటుంది. బయట చిన్న ప్రాబ్లమ్స్ కూడా అది పనికిరాదు. అండ్ దాంట్లో చాలా సబ్ లిమిట్స్ ఉంటాయి. ప్రతి ప్రాబ్లం కి మీరు పెద్ద మొత్తంలో యూజ్ చేయలేరు. అండ్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా ఇమీడియట్ గా ఎమర్జెన్సీ కండిషన్స్ లో వెంటనే మీకు అప్రూవల్ రావడంలో ఇబ్బంది అవుతున్నా, అండ్ కొన్ని హాస్పిటల్స్ అగ్రీ చేయకపోతున్నా, యాక్సెప్ట్ చేయకపోతున్నా మీ చేతుల్లో ఇమీడియట్ గా డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇది ఉంటే క్యాష్లెస్ గా మీకు మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్లు అందుతాయి. రూల్స్ కూడా కొంటున్న వాళ్ళకి ఫేవర్ గా ఐఆర్డీఏ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో మారుస్తూ వస్తున్నారు క్యాష్లెస్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాల్సిన పాలసీ, నిర్లక్ష్యం చేయొద్దు. అసలు అట్లీస్ట్ మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, మీ ఫ్యామిలీకి ఎంత అవుతుంది ఒక పాలసీ తీసుకోవడానికి, మీకు మీ పిల్లలకి వైఫ్ కి ఎంత అవుతుంది, మీ పేరెంట్స్ కి ఎంత అవుతుంది, ఫస్ట్ అయితే కిందిస్తున్న లింక్ ద్వారా వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు సెకండ్ ది సిల్వర్ ఈటీఎఫ్. సిల్వర్ లో కూడా ఇలా బోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి. బోల్డ్ మెట్రిక్స్ అండ్ పారామీటర్స్ ని, స్పెషల్లీ ఎక్స్పెన్స్ రేషియోని, ట్రాకింగ్ ఎర్రర్ ని అండ్ వాళ్ళ లిక్విడిటీని కంపేర్ చేసుకున్నప్పుడు సిల్వర్ ఐఈటీఎఫ్ అండ్ హెచ్డిఎఫ్సి సిల్వర్ అంటే ఐసిఐసిఐ వాళ్ళది, హెచ్డిఎఫ్సి వాళ్ళది, ఇవి రెండు నాకు టాప్ 2 అనిపించాయి. థర్డ్ కేటగిరీ నిఫ్టీ 50. ఇలా నిఫ్టీ 50 లో మనకి 50 కంపెనీస్ ఉంటాయా, ఈ అన్ని కంపెనీల్లో మీరు ఈటీఎఫ్ లో డబ్బులు పెడితే పెడుతున్నట్టే. అందులో 2ని సెలెక్ట్ చేశాను. ఒకటి నిపాన్ వాళ్ళకి సంబంధించింది, సెకండ్ ప్లేస్ లో, ఫస్ట్ ప్లేస్ లో ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించిన నిఫ్టీ ఐఈటీఎఫ్ ఉంటుంది. దీని ఒకసారి కంపేర్ చేద్దాం. నిఫ్టీ ఐఈటీఎఫ్ దగ్గరకు వచ్చి 3 డాట్స్ క్లిక్ చేసి ఫండమెంటల్స్ దగ్గరకు వచ్చారంటే సేమ్ ఎంతెంత రిటర్న్స్ వచ్చాయనేది, ఎక్స్పెన్స్ రేషియో ఎంత అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు,
పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉన్నాయి, హోల్డింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ స్టాక్స్ ఏంటి, ఒక్కొక్క స్టాక్ లో ఎంత డబ్బులు పెట్టారు, 100 రూపాయలు ఉంటే ఒక్కొక్క స్టాక్ లో ఎంత డబ్బులు వెళ్ళింది అనేది చూడొచ్చు. నిఫ్టీ 50 అంటే ఇండియాలో టాప్ 50 కంపెనీస్. ఆ టాప్ 50 కంపెనీస్ కాకుండా ఇంకొక 50 కంపెనీస్ ఉంటాయి కదా, అది నెక్స్ట్ 50 అంటారు. అందులో యూటీఐ నెక్స్ట్ 50 అండ్ ఐసిఐసిఐ నెక్స్ట్ 50. ఈ రెండు నాకు టాప్ గా కనిపిస్తున్న ETF లు. సో టాప్ 50 కంపెనీస్ లో పెడుతున్నాం, స్టేబుల్ గా ఉంటది. దాని తర్వాత ఉన్న కంపెనీస్ కూడా రేపు పొద్దున మళ్ళీ టాప్ కంపెనీస్ అయ్యే అవకాశం ఉన్నంత పొటెన్షియల్ ఉన్నవే కాబట్టి గ్రోత్ వీటిలో ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి కంపేర్డ్ విత్ ఆల్రెడీ బాగా పెరిగిపోయి టాప్ లో ఉన్న వాటికంటే ఇంకొంచెం బెటర్ గ్రోత్ ఉండొచ్చు. కాబట్టి నెక్స్ట్ 50 ని కూడా మనం అబ్జర్వేషన్ లో ఉంచొచ్చు. తర్వాత ఈ రెండు కేటగిరీలు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలు ఎవర్ గ్రీన్ అనమాట అందరికి. కాబట్టి మిడ్ క్యాప్ కేటగిరీలో 3 ETF లను తీసుకున్నాను. నిపాన్ వాళ్ళకి సంబంధించింది, ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించింది అండ్ మిరాయ్ వాళ్ళకి సంబంధించింది. మిరాయ్ వాళ్ళకి సంబంధించింది లో ఎక్స్పెన్స్ రేషియో అంటూ చాలా మంచిగా కనిపిస్తుంది. కానీ ఆ పై ఉన్న రెండు ఎప్పటి నుంచో స్టేబుల్ గా చాలా టైం బ్యాక్ నుంచి మెయింటైన్ అవుతున్నవి. సో దాంతో కంపేర్ చేస్తే మిరాయ్ కొంత అట్రాక్టివ్ గా కనిపిస్తున్నా. నేను ఆ మూడిట్లో ఎందులో డబ్బులు పెట్టడానికని ఇష్టపడతాను. మిడ్ క్యాప్ 3 ETF నేమ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఆ మూడిట్లో మీరు లాస్ట్ దాంట్లోకి వచ్చి మిరాయ్ దాంట్లోకి వచ్చారంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ 2 అబౌవ్ అండ్ ట్రాకింగ్ ఎర్రర్ కూడా ఎఫిషియెంట్ గానే ఉంది. కాబట్టి మిరాయ్ యాడ్ చేశాను, లేకపోతే రెండే ఉంచేవాడిని. ఐసిఐసిఐ అండ్ నిపాన్ వాళ్ళవి. అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి అండ్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళకి సంబంధించిన 2 ETF లు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లిక్విడ్. ఇది ఎందుకు సెలెక్ట్ చేశానంటే మార్కెట్ ప్రతిసారి పెరుగుతుందని లేదు, కొన్నిసార్లు పడచ్చు ఆర్ పడుతుందని మీకు అనిపించచ్చు, ఆర్ నాకు తలనొప్పొద్దు కొద్ది రోజులు మార్కెట్ నుంచి దూరంగా ఉండాలని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఒకవేళ మీ డబ్బులు మీ దగ్గర బ్యాంక్ లో ఉంటున్నా, డిమాట్ అకౌంట్ లో ఉంటున్నా, ఎక్కడ పెడతారు? లిక్విడ్ ఫండ్ లో పెట్టుకోవడం అనేది ఉత్తమం. షార్ట్ టర్మ్ లో కొన్ని నెలల్లో మీరు ఆ డబ్బుల్ని తీసి వాడుకుంటాను అనుకుంటే 3 లిక్విడ్ ఫండ్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం. ఒకటి జిరోదా వాళ్ళకి సంబంధించింది, ఇంకొకటి ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించింది, ఇంకొకటి కొటాక్ వాళ్ళకి సంబంధించింది. జిరోదా వాళ్ళకి సంబంధించింది 112 రూపాయలు ఉంటుంది, మిగతా 1000 రూపాయల దగ్గరగా ఉంటాయి. అలా అని తక్కువ ఉంది కానీ అది బెస్ట్ అని కాదు, ఎక్కువ ఉందని వేస్ట్ అని కాదు. అండ్ లిక్విడ్ ఫండ్స్ లో ఒక డిఫరెంట్ కేటగరైజేషన్ ఉంటుంది. లెట్స్ సే ఒక లిక్విడ్ ఫండ్ మీరు పెట్టిన డబ్బులు 6 నుంచి 7% గ్రో అవుతుంది అనుకోండి. జిరోదా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కొన్నదే ధరను పెంచుతూ ఉంటారు, రోజు 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 ధర పెరుగుతూ ఉంటుంది. అండ్ దాని కింద లిక్విడ్ ఐఈటీఎఫ్ అని ఉందా, ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించిన లిక్విడ్ ETF ఉందా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ధరను అక్కడే ఉంచేస్తారు. మీరు ఆ 1000 రూపాయల దగ్గరే దాన్ని కొంటారు. ఇప్పుడు ఎక్కడుంది అది 999 రూపీస్ 0.99 పైస్ అంటే సుమారుగా 1000 రూపాయల దగ్గర ఉందా. మీరు కొన్నారనుకోండి 1000 రూపాయల దగ్గరే అది ఎప్పటికీ ఉంటుంది. మరి 6% 7% దగ్గరకు వచ్చే రిటర్న్ ఎక్కడికి వస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ లోకి వేసేస్తారు. జిరోదా వాళ్ళు దాని ధరని పెంచుతూ ఉంటారు. సో ఐసిఐసిఐ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. నిపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే యూనిట్స్ ఇస్తారు మీకు, దాని ధరని పెంచరు, ధరను అక్కడే ఉంచుతారు. యూనిట్లు పెరుగుతూ ఉంటాయి మీ దగ్గర. మీరు 100 కొంటే కొన్ని రోజులకు 105 అంటే చాలా టైం కి అలా అలా పెరుగుతూ ఉంటాయి యూనిట్స్. సో లిక్విడ్ లో మాత్రం లిక్విడ్ ETF లో మాత్రం ఒక్కొక్కటి డిఫరెంట్ స్ట్రాటజీ. మీకు ఏది తగింది అవుతుందో దాంట్లో పెట్టుకోవడం మంచిది. నేనైతే జిరోదా రిలేటెడ్ గా వెళ్ళొచ్చు అనుకుంటాను. ధర పెరుగుతూ ఉంటుంది, నచ్చినప్పుడు అమ్మచ్చు, లిక్విడిటీ ఉంది, ఎక్స్పెన్స్ రేషియో కూడా డీసెంట్ అయినా మొత్తం ఎంటైర్ కేటగిరీలో. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏది కూడా ఎవరు ప్రమోట్ చేయమని చెప్పినవి కాదు. ఇండివిజువల్ గా నాకైతే నేను ఎందులో డబ్బులు పెట్టుకుంటానో నేను రీసెర్చ్ చేసి కొన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టి ఇది మంచిదని నేను ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో అవి మాత్రమే మీకు చెప్పాను. ఇందులో కొన్ని వాటిల్లో ఆల్రెడీ నాకు పెట్టుబడులు ఉన్నాయి, కానీ ఇవేం స్టాక్స్ కాదు కదా, ETF లు. అది ఇండెక్స్ ని రిప్రజెంట్ చేస్తున్న ETF లు. నేను ఎక్కడైతే డబ్బులు పెట్టగలను, నా ఫ్యామిలీ డబ్బులు ఎక్కడైతే పెడితే మంచిగా గ్రో అవుతుందని నేను అనుకుంటాను, వాటి గురించే మేము మీతో షేర్ చేశాను. సో ఎప్పుడైనా మీతో లార్జ్ క్యాప్లు పెరుగుతాయి, మిడ్ క్యాప్లు పెరుగుతాయి, స్మాల్ క్యాప్లు పెరుగుతాయి అంటున్నప్పుడు ఏ ETF లు చూసుకోవాలో మీకు తెలుసుంటుంది. అండ్ గోల్డ్ సిల్వర్ అంటే కూడా ఏ ETF లు చూడాలో తెలుసుంటుంది. అండ్ ఖాళీగా మన డబ్బులు ఉంటే ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మీరు పార్క్ చేసుకోవాలనేది క్లారిటీ కూడా, ఎటువంటి లిక్విడ్ ఫండ్స్ అనేది కూడా క్లారిటీ వచ్చుంటుంది. సెక్టార్స్ కి మళ్ళీ ETF లు వేరుంటాయి. ఒకవేళ సెక్టార్స్ గురించి తెలుసుకోవాలి, డిఫెన్స్, ఫార్మా, ఐటీ, డిఫరెంట్ సెక్టార్స్ గురించి, వాటిలో ఉన్న ETF లు, మ్యూచువల్ ఫండ్స్ ఎందులో పెడితే మనకి ఎలాంటి ఎక్స్పెన్స్ రేషియో పడుతుందో నాకు లాజిక్స్ తో ఒక కంపారిజన్ కావాలంటే చెప్పండి. దీనికి పార్ట్ 2 వీడియో తీసుకొస్తాను. అండ్ అలాగే ఇలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ తో వెళ్దామా, లేదు నేమ్స్ ని మాట్లాడుకొని క్విక్ గా ఎండ్ చేద్దామా? మీకు ఏమైనా బోర్ కొడుతుందా? ఈ మధ్యకాలంలో రెగ్యులర్ గా ఎక్కువగా చెప్తున్నారనే ఒక కామెంట్స్ నేను ఎక్కువ చూస్తున్నాను. బట్ ఎనీవే, కొత్త వాళ్ళు ఏదో పాయింట్ లో ఫ్యూచర్ లో చూసే అవకాశం ఉండొచ్చు కదా, ఎందుకు మరి క్విక్ గా చేసేయాలి, షార్ట్ చేయాలన్న దానికి ఎందుకులే వెళ్ళడం అని ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటూ ఉంటుంది. మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పార్ట్ 2 వీడియో రిలేటెడ్ గా మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతుంటే, ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ కి, ఇంట్లో ఉన్న వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు, మీ వైఫ్, మీ పిల్లలు ఇంపార్టెంట్. పేరెంట్స్ రిలేటెడ్ గా కూడా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. వాళ్ళకే యాక్చువల్లీ నీడ్ ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి, కింద చూడండి, చెక్ చేయండి. 25 లక్షలు 30 లక్షల దగ్గరగా కవర్ ని పెట్టుకొని ఉంచండి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి అంత మాత్రం అవుతుంది. రేపొద్దున మెడికల్ ఇన్ఫ్లేషన్ తో 3-4 సంవత్సరాల తర్వాత మీరు వాడాల్సి వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండాలి. కాబట్టి మినిమం 20 లక్షలు కవర్ అయినా పేరెంట్స్ కి ఉంచండి. మీ ఫ్యామిలీకి లేకపోతే ఇవాళ చెక్ చేసుకొని మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆన్లైన్ లో ఇలా కంపేర్ చేసుకుంటూ డిస్కౌంట్ లో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి తీసుకోవడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ద్వారా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ సైడ్ నుంచి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీరు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తారు. చెక్ చేసుకోండి, తీసుకునేది మీకు నచ్చిన దగ్గర నుంచి తీసుకోండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళతో తప్పకుండా షేర్ చేస్తూ, కంటెంట్ నచ్చితే, ఎఫర్ట్స్ ఉన్నాయనుకుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.